ఫ్రెండ్స్, ఇప్పుడైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్న ఐటీ కంపెనీలు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం ప్రశాంతంగా మారుతుంది. బడా కంపెనీలు తెలంగాణను వీడేందుకు సిద్ధమవుతున్నాయంటూ అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగం జెట్ స్పీడ్తో పరుగులు పెట్టింది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ బడా కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంతో గ్రాండ్ సక్సెస్గా అయ్యారు. తన విజయంతో హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. వేల కోట్ల పెట్టుబడికి హైదరాబాద్ను కేంద్రంగా మార్చారు. అయితే ఊహించని రీతిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవి చూడడంతో అందరి చూపు ఐటీ రంగంపైనే పడింది. సోషల్ మీడియా దీని గురించి ఎన్నో మెమీస్ అయితే వచ్చాయి. ఇక ముందు రోజుల్లో ఐటీ రంగం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయగలదా? కేటీఆర్ వంటి ఐటీ మినిస్టర్ కాంగ్రెస్లో ఉన్నారా? ఇలాంటి ప్రతి సామాన్యుడి మొదలు మెదిలాయి. ఇక కాంగ్రెస్ తరపున ప్రస్తుతం శ్రీధర్బాబు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలిపోవడం గమనార్హం. తాజాగా యూఏకి చెందిన కార్నింగ్ గ్లాస్ కంపెనీ హైదరాబాద్ నుంచి తమిళనాడుకి అయితే తరలిపోయింది. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.